వెజ్ కర్రీస్‌లో ద బెస్ట్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ కదా! ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ వంకాయలని తీసుకొని 1/4గా కట్ చేసి ఉప్పు వేసి పెట్టిన నీళ్ళలో వేసుకోవాలి. అలాగే స్టఫింగ్ కోసం వేయించిన పల్లీల్లో కొంచెం వెల్లుల్లిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి అలాగే కొంచెం నూనెని వేసి ఈ స్టఫింగ్‌నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలో వేసి స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకెప్పుడైనా మనీ కావాలనుకుంటే మన పేరెంట్స్ దగ్గర తీసుకొని మన లైఫ్‌ని మనము హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఈ ఫోన్‌పే, గూగుల్ పే వచ్చినప్పటి నుంచి ఎవరి చేతిలో కూడా మనీ లేకుండా అయిపోయింది కదా! సో, అందుకని మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇంట్లోనే కూర్చొని మీ చేతిలో ఉండే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ని యూజ్ చేస్తూ రోజుకు 2-3 గంటలు పనిచేస్తూ నెలకి 20,000-30,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. 10థ్ ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివి ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు, హౌస్ వైఫ్, స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇలా ఎవరైనా సరే ఈ వర్క్‌కి అప్లై చేసుకోవచ్చు. మరి మీరు కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి కనుక్కొని మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని నీళ్ళను వేసి కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకొని మూత పెట్టేసి వంకాయలు సాఫ్ట్‌గా అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.